నకరికల్లు డబుల్ మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్. ఆస్తి కోసం అన్నదమ్ములనే ప్రియుడితో కలిసి హతమార్చిన యువతి. ఘటనలో 4 మైనర్ యువకులు. సత్తెనపల్లి డీఎస్పీ మేకల హనుమంతరావు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండల కేంద్రంలో ఇటీవల సంచలనం రేపిన జంట హత్య కేసులో నిందితులను సత్తెనపల్లి డీఎస్పీ ఎం హనుమంతరావు మంగళవారం జరిగిన మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకరికల్లు గ్రామం యానాది కాలనీకి చెందిన తలపల కృష్ణవేణి తండ్రి టీచరుగా పనిచేస్తూ ఈ సంవత్సరం జనవరి 4వ తేదీన మరణించాడు. తండ్రి తాలూకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాల కోసం సోదరులతో గొడవలు జరిగాయని, పెద్దల సమక్షంలో సయోధ్యకు ప్రయత్నించినా కుదరకపోవడంతో సోదరులను అడ్డు తొలగించుకుంటే డబ్బులు మరియు ఉద్యోగం తనకే వస్తాయని కృష్ణవేణి ఆలోచన చేసినట్లు విచారణలో తెలిసిందని ఆయన తెలిపారు. ఈ విషయం ప్రియుడు దానయ్య, కృష్ణవేణి ఇద్దరూ మాట్లాడుకుని అన్నదమ్ములను చంపాలని నిర్ణయించుకున్నారని, సదరు హత్యకు అవసరమయ్యే డబ్బులు మరియు మోటార్ సైకిల్ ఇస్తానని దానయ్య చెప్పగా, గత నెల 26వ తారీఖున నకరికల్లకు చెందిన 2 మైనర్ యువకులతో కలిసి తమ్ముడు దుర్గా రామకృష్ణను చంపితే 10,000 ఇస్తామని బేరం కుదుర్చుకుని అదే రోజు రాత్రి 10:30 సమయంలో వారి ఇంటి వద్దనే తమ్ముడికి మద్యం త్రాగించి చున్నీతో గొంతు బిగించి చంపినట్లు ఆయన తెలిపారు. తమ్ముడిని హత్య చేసిన తరువాత దానయ్య మోటార్ సైకిల్పై అక్షరా స్కూల్ వద్ద గోరంట్ల కాలువలో శవాన్ని పడవేసినట్లు నిందితురాలు తెలిపిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ నెల 10వ తారీఖున రాత్రి 11:30 సమయంలో మరో 2 మైనర్ కుర్రవాళ్లతో కలిసి అన్న గోపీకృష్ణను కూడా చంపి ప్రియుడు దానయ్య మోటార్ సైకిల్పై శవాన్ని గుంటూరు బ్రాంచ్ కెనాల్లో పడవేసినట్లు దర్యాప్తులో తేలినట్లు డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సత్తెనపల్లి రూరల్ సిఐ ఎంఈ సుబ్బారావు, నకరికల్లు ఎస్ఐ సిహెచ్ సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.